హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి ముందుగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు మా విలేజ్ స్కూల్లో 26 జనవరి సందర్భంగా చిన్న ప్రోగ్రామ్స్ జరిగినాయి పిల్లలతో. ఒకసారి చూసి కామెంట్ చేయండి. మీ విలేజ్లో కూడా ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలుపగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय जनगण मंगल नायक जय हे भारत भाग्य जय हे जय हे स्वतंत्र भारत को స్వాగతం సుస్వాగతం. మా పాఠశాల తరఫున అందరూ వచ్చినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. 75వ రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు స్వాగతం సుస్వాగతం. అందరికీ శుభాకాంక్షలు. వార్డు మెంబర్స్ ఒకటవ వార్డు మెంబర్ మా పాఠశాల ఏరియా వార్డు మెంబర్ ఒకటవ వార్డు మెంబర్ వేదిక పైకి అందులో కూర్చోండి. స్పీచ్ ఇవ్వాలనుకుంటే యువకులు కానీ ఎవరైనా అభిమానులు కానీ. ఈరోజు తడగొండ గ్రామంలో గ్రామ పంచాయతీలో అదేవిధంగా అన్ని కుల సంఘ భవనాలలో ప్రతి ఒక్క దగ్గర అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాలు ఎగరవేయడం జరిగినాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాతోటి వార్డు సభ్యులకు, మరియు మాజీ సర్పంచులకు, మాజీ సర్పంచులకు మరియు ఎంపీటీసీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సెస్ పిఎస్సిఎస్ డైరెక్టర్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా విద్యార్థి తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా ఇందిరాగాంధీ కాళీమాత అంటే కదా, ఇప్పుడు మన నువ్వే జైలు ఉన్నావు కదా అంటే ఆయన అన్నాడు, నేను జైల్లో ఉన్నా, అప్పుడు కాళీమాతనే ఇప్పుడు కాళీమాతనే అన్నాడు. ఎందుకు అంటే నేను ఆనాడు కాళీమాత అని నేను చెడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె కాదు అన్నట్టు మాట తప్పినది కదా, అది ప్రతిపక్షం. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఉత్సాహంగా వాసగా పొద్దుగా పిల్లలు వచ్చి 12 అయిపోయింది పాప, వాళ్ళు ఛాయ్ నీళ్ళు ఏం లేకుండా ఉన్నారంటే ఆలోచిస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మహానుభావుడు అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మన దగ్గర అన్ని ఆస్తులు సంపాదిస్తున్నారు, మన ఆస్తులు ఎక్కడో వీళ్ళే. ఇప్పుడున్న యువకులంతా మన దేశానికి ఆస్తులే, కరగంత ఆస్తులు వాళ్ళంతా. వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇంతకుముందు అన్నట్టు మన మాజీ సర్పంచ్ గారు సురేంద్రరావు గారు చెప్పినట్టు చాలా విషయాలు చెప్పారు వాళ్ళు. మీరందరూ గమనిస్తున్నారు. యువకులు అన్ని విధాలుగా మనకంతా తెలుసు అని అన్ని ఆలోచన చేసి రాజకీయాల్లో మరి మంచి ఇప్పుడు ఉన్నారు కదా వల్ల కానీ మన ఊళ్ళో కానీ ఎక్కడైనా వస్తే
వివిధ కుల సంఘాల అధ్యక్షులకు నాయకులకు అందరికీ పేరు పేరున 75వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము చూస్తుండగానే మాకు 5 సంవత్సరాలు అయిపోయింది. మేము గతంలో ఫస్ట్ జనవరి 26కు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడడం జరిగింది. అప్పుడు ఇదే సంఖ్యలో అప్పుడు యువకులు అందరూ బాగా పాల్గొని అక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు తొందరగా గడిచినట్టు ఉంది. కానీ మేము 5 సంవత్సరాల్లో రకరకాలుగా ఇబ్బందులు రకరకాల సంతోషాలు వ్యక్తం చేసాం. ముఖ్యంగా కరోనాతోటి బాగా ఇబ్బంది పడడం జరిగింది. ఆ కరోనా కూడా మనం భాగ్యలక్ష్మి రావాలి, విశ్వాన అందరు రావాలి. భాగ్యలక్ష్మికి లైన్గా సర్పంచ్ గారిని ఫస్ట్ ప్రైజ్ ప్రథమ బహుమతి అభివృద్ధి చెప్పండి. ఫస్ట్ పెద్దది ఒక్కొక్కరికి వేయండి. లైన్ రండి, ఒక్కొక్కరు తీసుకోండి.